హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి, హ్యాపీగా ఉండాలని రోజు నా మెడిటేషన్‌లో నేను యూనివర్స్‌కైతే ప్రేయర్ చేస్తున్నానండి. తప్పకుండా ఎవరెవరికైతే ఏ విషెస్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్‌ఫిల్ అవుతాయి. మీ లైఫ్‌లో ఒక చేంజ్ అనేది మీరు చూస్తారు. హ్యాపీగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా యూనివర్స్‌కి కన్వే చేయండి. మీకేది కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ కూడా నమ్మకంతో యూనివర్స్‌కి చెప్పుకోండి. తప్పకుండా మీకు ఏంజెల్స్ అండ్ యూనివర్స్ మీకు తప్పకుండా సపోర్ట్ అయితే చేస్తాయి. బిలీవ్ చేయండి ఇక్కడ. బిలీవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. మీరందరూ ఉగాది ఈ ఉగాది నుంచి ఈ న్యూ ఇయర్ మనకి తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాదే కదా న్యూ ఇయర్. సో, ఈ నూతన సంవత్సరం నుంచి మీరందరూ కూడా మీ లైఫ్‌లో ఒక మిరాకిల్స్ జరిగి, మీ లైఫ్‌లో ఒక మంచి మంచి చేంజెస్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా యూనివర్స్‌కి కోరుకుంటున్నానండి. యూనివర్స్ తప్పకుండా మనం ఏదైతే కోరుకుంటున్నామో అవన్నిటిని కూడా తొందరలోనే ఫుల్‌ఫిల్ చేస్తుంది. అదే నమ్మకంతో ఉండండి. మీ పిల్లలతో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీరు హ్యాపీగా చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఎవరెవరికైతే జాబ్ కావాలనుకున్న వాళ్ళకి జాబ్‌లో చేంజెస్, మంచిగా బిజినెస్ జరగడం, మంచిగా మీరు కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్స్ మీకు లభించడం అన్నీ జరుగుతాయి. సో, అందరూ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్‌తో హ్యాపీగా ఉంటారు అనేది మీరందరూ తెలుసుకోండి. చక్కగా బిలీవ్ చేయండి. ముందు నమ్మకంతో ఉండండి. మాకు జరుగుతుంది. మేమన్నీ కూడా చక్కగా మేము పొందుతాము. మాకిలాంటి మ్యాజిక్స్, మిరాకిల్స్ అన్నీ జరుగుతాయి మా లైఫ్‌లో. మేము కోరుకున్న ప్రతీదీ మా సొంతమవుతుంది అనేది తప్పకుండా మీరు బిలీవ్ చేయండి. బిలీవ్ చేస్తే చక్కగా మీ విషెస్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, ఇదైతే పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకెవరికైనా రెజొనేట్ అవుతే మీరు కంటిన్యూ చేయండి. మీకు రెజొనేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ అయితే మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో, రెజొనేట్ అవ్వకపోయినా మేము చూస్తాము. పర్వాలేదు. మాకు చూడడం ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడొచ్చు. టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైమ్‌లోనైనా కూడా మీరు రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చండి. సో, మీరు చూసే టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి. సో, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. ఇదన్నీ కూడా పెయిడ్ రీడింగ్సే. అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు టైం అనేది చెప్పడం జరుగుతుంది. నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అది మీకు అర్థమైన తర్వాత క్లియర్‌గా అర్థమైన తర్వాత అప్పుడు అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా మీకు చేయించుకోవాలి అనుకుంటే. ఇవన్నీ రీడింగ్స్ అయితే సేమ్ డేలోనే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు కాల్‌లో ఉండంగానే నేను మీకైతే రీడింగ్ చేసి చెప్పడం అయితే జరుగుతుందండి. సో, ఎవరికైనా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి, కమ్యూనిటీ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే వాట్సాప్ లింక్ అయితే ఉంటుంది. సో, మీరొచ్చి జాయిన్ అవ్వచ్చు. దాంట్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా లేదా ఏదైనా వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత మీకు ఒకేసారి మీకు దాన్ని పంపించడం లేదా మనం ఆహ్, లైవ్‌కి వచ్చినప్పుడు కానీ ఇట్లా ఏదైనా గ్రూప్ ఆఫ్ మెసేజెస్ ఆ గ్రూప్‌కి సెండ్ చేయాలనుకుంటే వస్తాయి. అయితే వేరే వాళ్ళెవరికి పెట్టడం అవ్వదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే వచ్చి లెఫ్ట్ అవ్వడం ఇట్లాంటిది చేస్తే అందరికి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఎవరికైతే ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. హ్మ్. ఇక నుంచైనా ఎవరైనా సరే మీరు మీ మీద నమ్మకం లేక అంటే నాకేమి మంచి జరగట్లేదు. నాకేమి అంత ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లాంటి డెసిషన్స్‌తో ఎవరైనా ఇప్పటి వరకు ఉంటే అది పాస్ట్ గడిచిపోయింది. ఈ రోజుతో అది ఎండ్ అయిపోతుంది. రేపు నుంచి న్యూ బిగినింగ్స్ ఉంటాయి. న్యూ లైఫ్ ఉంటుంది. ఎలా అయితే న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందో అట్లానే మా లైఫ్‌లో న్యూ చేంజెస్ అనేవి మేము చూస్తాము అనేది మీరు బిలీవ్ చేయండి. అని మీరు నమ్మండి. ఖచ్చితంగా మీరేదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, ఇప్పుడైతే చక్కగా మీ ఆరాని క్లెన్స్ చేసుకుందాం. అందరూ కూడా మీరు ఐస్ ఓపెన్ చేసుకుంటారో, క్లోజ్ చేసుకుంటారో మీ ఇంట్రెస్ట్. మీరు చక్కగా మెడిటేషన్‌లో ఎలా అయితే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయో అట్లా చక్కగా మీరు హ్యాపీగా ఉన్నారు. మీరు కోరుకున్నవన్నీ మీకు సొంతమయ్యాయి. ఒక హ్యాపీనెస్‌లో మీరు ఉన్నారు అనుకుని మీ చుట్టూ ఒక ఆరా ఉంది. దాంట్లో ఏదైతే నెగెటివ్ ఎనర్జీస్ కానీ ఏదైతే ఉంటుందో అదంతా క్లెన్స్ చేసుకొని, మీరు చక్కగా పవర్‌ఫుల్‌గా మీరు తయారవుతున్నారు అనే ఒక ఇంటెన్షన్ మీ మైండ్‌లో ఉంచుకొని చక్కగా ఈ సౌండ్‌నయితే వినండి.
అందరూ కూడా పీస్ఫుల్ మైండ్తో ఉన్నారని అనుకుంటున్నాను. మీ ఆరని అయితే క్లెన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. యూనివర్స్ నుంచి మీకు డివైన్ మెసేజెస్ ఏమొస్తున్నాయి, యూనివర్స్ ఈ న్యూ ఇయర్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఇవ్వబోతుంది అనేది చక్కచక్క చూసేద్దాం. అందరూ కూడా యాంగ్జైటీతో ఉండండి, మంచిగా హ్యాపీ మూడ్లో ఉండండి. కార్డ్స్ని తీయకుండానే పడిపోతున్నాయి, చూడవద్దు ఈరోజు కార్డ్స్ని, తీయకుండానే జంప్ చేసినాయి కార్డ్స్ రెండు. సో చూద్దాం. మీరు ఎలా ఉండాలంటే చాలా ఎనర్జెటిక్గా ఉండాలి, ఎందుకంటే న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. న్యూ ఇయర్లో మేము కోరుకున్నవన్నీ మా లైఫ్లో జరిగిపోతాయి, మేము ఏది అనుకుంటే ఆ ఇంటెన్షన్స్ అన్నీ యూనివర్స్ మాకు ఇస్తుంది అన్నట్లు మీరైతే ఉండాలి. సో ఎక్కడ కూడా లేజినెస్ ఉండొద్దండి. అంటే లేజినెస్ అంటే సాడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్, వేరే ఇంటెన్షన్స్ ఇట్లాంటివి ఏమి లేవు, ఏమి ఉండకూడదు లైఫ్లో. అన్నీ మంచిగానే ఉంది, అంతా నాకు మంచిగానే ఉంది, నేను కోరుకున్నవన్నీ నాకు రేపటి నుంచి నా లైఫ్లో చేంజెస్ జరుగుతాయి, చక్కటి మిరాకిల్స్ చూపిస్తుంది యూనివర్స్ అని ఒక మంచి ఇంటెన్షన్ అయితే మీరు పెట్టుకోవాలి. ఒక హ్యాపీ మూడ్లో ఎట్లా ఉంటారు ఆ విధంగా ఉండాలన్నమాట. ఈరోజు నేను కార్డ్స్ ఏమి నా చేతితో ఇది లేదు, సో ఏం పడుతుంటే వాటిని నేను పెడతాను. సో మీరు చూడండి, మీకు యూనివర్స్ ఎవరైతే మా లైఫ్లో మేము అనుకున్నవి సక్సెస్ఫుల్గా జరగట్లేదు, లేకపోతే ఇట్లాంటివి జరుగుతుంది, ఇంకా కోరుకున్నవన్నీ జరగట్లేదు, చూసారు ఏసెస్ వార్డ్ ఎనర్జీ, మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి, హ్యాపీగా ఉండండి. సో ఇప్పుడైతే నెక్స్ట్ లైఫ్లో డివైన్ మెసేజెస్ ఏమొస్తున్నాయి కూడా చూసేద్దాం. డివైన్ మెసేజెస్ కూడా చక్కటి డివైన్ మెసేజెస్ యూనివర్స్ ఇవ్వాలని అయితే కోరుకుందాం. అందరూ కూడా ఈ న్యూ ఇయర్ని హ్యాపీగా మీరు చక్కగా ఎంజాయ్ చేసేలాగా అన్ని విషయాల్ని కూడా అలా ఫీల్ అవ్వండి, ఎందుకంటే అంత సక్సెస్ వస్తుంది నాకు న్యూ ఇయర్లో. ఏదైతే పాస్ట్లో నేను సాధించలేకపోయానో వాటన్నిటినీ కూడా నేను సాధిస్తాను, నేను అవన్నీ కూడా నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, ఇట్లాంటి ఆలోచనలు అయితే ఉండండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఏదైతే మన విల్ పవర్ ఉంటుందో ఆ విధంగా మా మనసులో ఏదైతే కోరుకుంటుందో ఆ విధంగానే మనకి జరిగేవి కూడా ఉంటాయి. నమ్మకపోవచ్చు చాలా మటుకు, చాలా మంది అనుకుంటారు జరగవేమో ఇట్లా అనుకుంటారు, కానీ అవి ఏమి ఉండదండి, అంత మంచిగా జరుగుతుంది. సో బీయింగ్ నీడీ, ఏదైతే మీరు కోరుకుంటున్నారో, మీరు ఏదైతే బీయింగ్ నీడీ చూసారా, బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది, మీరు కోరుకున్నది ఏదైతే ఉందో, మీకు కావాల్సిన నీడ్స్ ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారంట. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం అసలు మీకు ఏమేమి కార్డ్స్ వచ్చినాయి ఏంటి అనేది. కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను అందరికీ కూడా. సో అందరూ కూడా బిలీవ్ చేయండి, మంచిగా ఇయర్ మాకు బాగా ఉండాలి, ఈ రోజు మాత్రం మీరు హ్యాపీగా ఉండాలి అన్నట్లు ఉండండి. ఏ రోజైతే మీరు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ రోజంతా ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. ముందు మన ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా జస్టిస్ అంట, వావ్, లవ్ సక్, జస్టిస్ అండ్ లవ్ సక్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కార్డ్స్, కనిపించేలాగే పెడుతున్నాను. ఇక్కడ ఎట్లా ఉందంటే మనకి ఎమోషనల్ కనెక్షన్స్లో మాట్లాడుకుందామండి. ఎమోషనల్ కనెక్షన్స్లో జస్టిస్, మీకు ఏదైతే న్యాయం కావాలి అని మీరు కోరుకుంటున్నారో అట్లాంటి న్యాయాన్ని మీరు పొందాలి అని కోరుకుంటున్నారంట. అంటే ఎవరికైతే మీ పార్ట్నరు మీ విషయంలో మిస్టేక్ చేశారు, లేకపోతే ఎవరైతే మీ సోల్మేట్ మీతో కనెక్షన్ కరెక్ట్గా ఉండట్లేదు అట్లాంటి వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే లవ్ సక్, మీకు మీ పార్ట్నర్ నుంచి ఏదైనా కాల్ రావటం కానీ, ఏదైనా మెసేజ్ రావటం కానీ, లేకపోతే ఏదైనా మీరు కొత్త ఇంటెన్షన్తో మీ పార్ట్నర్ విషయంలో, అంటే కొత్తగా మీ లైఫ్లోకి ఎవరైనా రావాలి, మీ మీ రిలేషన్షిప్లో మంచిగా చేంజెస్ రావాలి అని మీరు కోరుకుంటుంటే అట్లాంటి పర్సన్స్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే మీ రిలేషన్షిప్లో ఎవరైతే సింగిల్గా ఉంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా రిలేషన్షిప్ వైజ్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి
ఏదైతే రిలేషన్‌షిప్‌లో సింగిల్‌గా ఉన్న పర్సన్స్ ఉంటారో వాళ్ళకెలా ఉంటుందంటే మీకు ఒక న్యాయం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మేము అలోన్‌గా ఉన్నాము. మేము ఎవరితోనూ ఎవరు కూడా రిలేషన్‌షిప్‌లో మాకు లేరు. మేము కోరుకుంటున్నాము ఎవరైనా మాకు తోడుగా ఉంటారా అని అనుకున్న వాళ్ళకి మీకు కరెక్ట్‌గా మీ లవ్‌ని, మీ ఎమోషనల్ కనెక్షన్స్‌ని అర్థం చేసుకునే పర్సన్స్ మీకు రాబోతున్నారు. మీకు తొందరలోనే అట్లాంటి చేంజెస్ అయితే జరుగుతాయి. ఎవరైతే మ్యారేజ్ కోసం ఇట్లాంటి వాటి కోసం కూడా ట్రై చేస్తారో అట్లాంటి వాడికి కూడా సక్సెస్ అవుతుంది. అదే కాకుండా మీరు కోరుకున్న అంటే లవ్ చూపించి, ఎఫెక్షన్ చూపించే పర్సన్ ఎవరు పడితే వాళ్ళొస్తే మళ్ళీ మన లైఫ్‌లు అంత బాగోవండి. సో, లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీ లవ్ మెమరబుల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకుంటూ, ఆ వాటిని హోల్డ్ చేసుకోగలిగిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు అనేది ఇక్కడ రీడింగ్‌లో తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎవరైతే మీ పార్ట్నర్ విషయంలో మేము హ్యాపీగా లేము ఇట్లా ఫీల్ అవుతున్నారో మీ పార్ట్నరు మీ యొక్క ఆలోచన పాత గడిచిపోయినవి ఏవైతే స్మృతులున్నాయో అంటే ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు ఇష్టపడతారు మీ పార్ట్నర్‌ని. కానీ వాళ్ళు ఇప్పటి వరకు మీకు నో కాంటాక్ట్ పెట్టడం, సెపరేషన్ పెట్టడం, లేకపోతే వేరే వాళ్ళ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఉండటం ఇట్లాంటివి చేసి ఉంటారు. అంతే కాకుండా పక్కనే ఉన్నా కూడా మీ మీద ఎమోషనల్ కనెక్షన్స్ అంత బాగా చూపించరు. కానీ ఆ సిట్యుయేషన్స్ ఎట్లా మారుతాయంటేనంట జస్టిస్ ఎట్లా జరుగుతుందంటే వాళ్ళకి మీ వైపు మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. మీ పాస్ట్‌లో ఏదైతే ఈ ఇన్సిడెంట్స్ అంటే మీ మధ్య జరిగిన ఎమోషనల్ కనెక్షన్స్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ ప్రేమ, ఆ అభిమానం కానీ, ఆ ఎఫెక్షన్ కానీ, ఆ ఆప్యాయతను కానీ వాళ్ళు పట్టి ఉంచుకోవాలన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, మీకు ఎవరికైతే ఇట్లా మా పార్ట్నర్‌లో చేంజ్ వచ్చింది, ఇట్లా జరగలేదు అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఈ చేంజెస్ అయితే రాబోతున్నాయట. సో, ఎవరికైతే కాదు మా రిలేషన్‌షిప్ వద్దు, మేము కొత్త రిలేషన్‌షిప్ కావాలి, కొత్త వ్యక్తులు మేము ఈ రిలేషన్‌షిప్‌లో మోసపోయాము అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఆ రిలేషన్‌షిప్ అక్కడే ఎండ్ అయ్యి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఒక మంచి రిలేషన్‌షిప్ మీ మెమోరీస్‌ని హోల్డ్ చేసుకునేలాంటి ఒక మంచి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది. సో, యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇవైతే అందించింది. సో, ఎవరికైతే ఇక్కడ ఎలా చెప్తారు జస్టిస్ ఎట్లా జరుగుతుందంటే మీరేదైతే కోరుకుంటున్నారో ఆ జస్టిస్ మాత్రమే ఇక్కడ మీకు యూనివర్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇది మీ రీడింగ్. మీరు కనెక్ట్ చేసుకుంటున్నారు. మీ ఎనర్జీస్ మీరు కనెక్ట్ చేస్తారు. సో, మీకేది కావాలో అది మాత్రమే యూనివర్స్ మీకు మెసేజెస్ రూపంలో అందిస్తుంది. సో, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఎట్లా ఉంటుందంటే ఎమోషనల్ కనెక్షన్స్ మాట్లాడేసుకున్నాం కదా! మనం ఇప్పుడు ఆహ్, మీరు మనీ రిలేటెడ్‌గా ఆర్ బిజినెస్, జాబ్, కెరియర్, హెల్త్ ఇట్లాంటి రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే, మీకు జస్టిస్ మంచిగా జరుగుతుంది. మీరు మీరు బిజినెస్ అనుకున్నారనుకోండి. మీ బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఎట్లా మీరు నడిపించాలి అనే దాని మీద జస్టిస్ మీకైతే జరుగుతుంది. అది కూడా మీరు ప్రేమగా అంటే మీరిష్టపడే విధానంలో మీరు మీ బిజినెస్‌ని సక్సెస్ చేసుకోగలుగుతారట. అదే మీ మనీ మీకు రావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీకు జస్టిస్ జరుగుతుంది. మీరు ఏదైతే ఆహ్, కోరుకుంటున్నారో ఆ వేలో మీ మనీని మీరు రిటర్న్ బ్యాక్ చేసుకోగలుగుతారట. అదే హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్‌లో కూడా మీకు మంచి సక్సెస్‌ఫుల్ హెల్త్ రికవరీ అనేది ఉంటుంది. మీరు మీ వేగా అంటే ఏది పడితే అది మందులు వాడేసి లేకపోతే ఎలా పడితే అలా చేసుకొని మీరు కష్టపడుతూ కాదు. మీరు ఇష్టపడుతూ మీ హెల్త్‌ని రికవరీ చేసుకోగలుగుతారు. అంటే మీరు ప్రేమగా మీరు మంచి మెమరీస్‌తో మీ హెల్త్‌ని రికవరీ చేసుకోగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఇక జాబ్ రిలేటెడ్‌గా కూడా మీకు ఏదైతే ఇష్టమైన జాబ్ ఉంటుందో మీరు ప్రేమగా అంటే మీకొక ప్యాషన్ ఉంటుంది. నాకు ఫలానాది కావాలి, ఫలానా జాబ్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అని. అట్లా ఫలానా అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు అంటే మీ లవ్, మీ ఎఫెక్షన్, మీ ప్యాషన్ దేని మీద ఉందో దాన్ని మీరు సాధించుకోగలుగుతారు అనేది ఇక్కడ డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది గైస్. సో, చూసారు కదా! యూనివర్స్ చక్కటి మెసేజెస్‌నయితే మీకు పంపించింది. మీరు ఇంకా రెడీగా ఉండండి అవన్నీ తీసుకోవడానికి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. వావ్! వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ టూ మచ్ వర్క్ అంట. మీరు ఏదైతే అనుకుంటున్నారో వర్క్ రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే ఏదైతే వర్క్ చేస్తున్నారు టూ మచ్ ఇక్కడ చూపిస్తాను ఆగండి. మీకు కనిపిస్తుందో లేదో నేను ఒకసారి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ టూ మచ్ వర్క్. ఎట్లా ఉంటుందంటే ఆహ్, మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకున్నట్లయితే మీరు ఏదైతే ఎమోషనల్‌గా మీరు కావాలి, నాకిది కావాలి, నాకు ఇట్లాంటి పర్సన్ కావాలి, నేను ఎమోషనల్‌గా ఎవరితోని కనెక్ట్ అవ్వట్లేకపోతున్నాను. నా సోల్‌మేట్‌తోనే మాత్రమే కనెక్ట్ అవుతున్నాను.
లేకపోతే నా ఎమోషనల్ కనెక్షన్స్‌లో నేను వీక్‌గా ఉన్నాను. నేను ఎవరితోని ప్రేమగా ఉండలేకపోతున్నాను. ఎవరిని అభిమానించలేకపోతున్నాను. లేకపోతే ఎక్కడైనా మోసపోయాను. లేకపోతే ఇలా నీ నీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకెళ్ళిపోయాను. ఇట్లాంటివన్నీ మీ లైఫ్‌లో ఏదైతే ఉందో దాన్నన్నిటిని కూడా టూ మచ్ వర్క్ ఎలా అంటే మీరు టూ మచ్‌గా ఏదైతే ఫీల్ అవుతున్నారో దానిని రికవరీ చేసుకునేలాంటి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే మనకు అర్థం ఏంటంటే, మన కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే ఇప్పటి వరకు మీకు గుడ్ థింగ్స్ జరగతే ఆ కర్మాస్ అన్నీ కూడా ఇప్పటి వరకు ఎవరికైతే మంచి కాలచక్రం అంటాం కదా మనం. అట్లా అన్నమాట. ఫార్చ్యూన్ అంటే మీకు ఒక మంచి ఫార్చ్యూన్ అంటే ఏంటి? నిధి అనే అర్థం. మీకు ఏదైతే కావాలి మీకు ఏదైతే మీరు ఇష్టపడేది ఉంటుందో, మిమ్మల్ని సంతోషపెట్టేది ఉంటుందో అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. జస్టిస్ జరిగిన తర్వాత వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. చాలా చాలా లక్. ఎవరైతే ఇక్కడ రీడింగ్స్ చూస్తున్నారో వాళ్ళకి చక్కగా కనెక్ట్ అవుతుంది. ఎవరో ఒకరికి మాత్రం ఈ రీడింగ్స్‌లో మంచి జరగబోతుంది అనేది యూనివర్స్ అయితే డివైన్ మెసేజ్ గత పాస్ట్ ఒక 1 వీక్ నుంచి అన్నీ కూడా మంచి మంచి రీడింగ్స్ వస్తున్నాయి. మంచి మంచి మెసేజెస్ పంపిస్తుంది యూనివర్స్. అంటే చూసే వాళ్ళలో ఎవరో బెనిఫిట్స్ పొందుతున్నారు. మేబీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కూడా అదంతా మాత్రం జరుగుతుంది. జరిగితేనే ఎవరో ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటేనే ఇలాంటి కార్డ్స్ వస్తాయి. లేదు ఎవరి ఎనర్జీస్ ఎక్కువగా కనెక్ట్ అవుతుంటే అంటే చూసే వాళ్ళలో ఒక 1000 మంది చూసారనుకోండి. 50% ఎవరైతే 60% ఎవరైతే వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళకి ఫేవర్‌గా వస్తుంది. మిగతా వాళ్ళ ఎనర్జీస్ తక్కువ కనెక్ట్ అవుతున్నాయి. సో, అట్లా అన్నమాట. ఫేవర్‌గా ఇక్కడ ఇవి జరగబోతున్నాయంటే చూసే వాళ్ళలో ఆల్‌మోస్ట్ చాలా మందికి ఇది కనెక్ట్ అవుతుంది. సో, ఇట్లాంటి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ జరుగుతుంది. మీ లైఫ్‌లో మీరు ఏదైతే మిస్ అయిపోయామో, ఏదైతే మేము బ్యాడ్‌గా ఫీల్ అయ్యామో, ఏదైతే మా లైఫ్‌లో మాకు మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు, మా పార్ట్నర్ మమ్మల్ని వదిలేసారు ఇట్లా చెప్తున్నప్పుడు నేను జస్టిస్ చెప్పాను. మీకు నచ్చితే మీ రిలేషన్‌షిప్‌ని మీరు మళ్ళీ వెనక్కి కోరుకుంటే అదే జరుగుతుంది. లేదు కొత్త రిలేషన్‌షిప్ కావాలనుకుంటే కొత్త వ్యక్తులు మీ లైఫ్‌లోకి ఎవరో ఒకరు రావడానికి యూనివర్స్ రెడీగా ఉంచుతుంది. ఎందుకంటే మీ లైఫ్‌లో చేంజ్ అనేది కావాలి. మీకు హ్యాపీనెస్ కావాలి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే సింగిల్‌గా ఉన్నారో వాళ్ళ లైఫ్‌లో కూడా చక్కగా ఒక పార్ట్నర్, సోల్‌మేట్ అనేవారు రాబోతున్నారు అని. ఇక్కడ కూడా అదే. ఫార్చ్యూన్ ఏది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎట్లా అంటే పాస్ట్ ఏదైతే కర్మాస్ ఉన్నాయో అది కూడా మీరు పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అయ్యే కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోతాయట. క్లోజ్ అయిపోయి మీ రిలేషన్‌షిప్‌లో మీరు ఒక కొత్తదనాన్ని చూడగలుగుతారు. అన్నింట్లో కూడా ఒక హ్యాపీనెస్‌ని చూడగలుగుతారు. మిమ్మల్ని ఇప్పటివరకు ఎవరైతే ఒకవేళ మీరు తక్కువ చేసేసారో, మిమ్మల్ని తప్పుగా మాట్లాడి, మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయినోళ్ళు ఇట్లా ఎవరైనా మీరు కావాలి అనుకుంటే, ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడంతో పాటు ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఏదైతే మీతో ఫస్ట్ ఇక్కడ మెమరబుల్ మూమెంట్స్‌ను లవ్, అఫెక్షన్ మూమెంట్స్‌ని గుర్తుపెట్టుకుంటారనుకుందాం. ఇక్కడ ఎలా ఉంటుంది? ఆ బ్యాడ్ ఇన్సిడెంట్స్, బ్యాడ్ థింగ్స్ ఏవైతే చేస్తారో వాటన్నిటికి పశ్చాత్తాప పడతారు. వాటన్నిటికి గూడా వాళ్ళు రియలైజ్ అవుతారు. అరే! నేనిట్లా చేశాను. నేను ఎంత బ్యాడ్ థింగ్స్ ఇంత మంచి వ్యక్తుల మీద నేనెందుకు ఇట్లాంటివి చేశాను అన్నట్టు ఫీల్ అవుతారు. సో, అట్లాగుంటుందంట. లైఫ్‌లో చేంజ్ అనేది. సో, ఆ విధంగా నడుస్తుంది. ఎవరికైతే కొత్త పర్సన్స్ కావాలి అనుకుంటున్నారో మీ లైఫ్‌లో మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ అడుగుతున్నారో యూనివర్స్‌ని ఆ విధంగా వాళ్ళు కూడా మీ లైఫ్‌లో ఎలాంటి అంటే కష్టమొచ్చినప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే సుఖమొచ్చినప్పుడు మీ దగ్గర ఉండడం కానీ, ఇట్లాంటివి కాదు. అన్నిట్లికి కూడా టూ మచ్ వర్క్ అంటే ఎట్లా ఏ పని జరుగుతున్నప్పుడు కూడా మీ మీద ఎఫెక్షన్ అనేది తగ్గదు. మీరు మీ కష్టమైనా వాళ్ళు కష్టంగానే ఫీల్ అవుతారు. మీకిష్టమైనా వాళ్ళు ఇష్టంగానే ఫీల్ అవుతారు. మీ సుఖమైనా వాళ్ళు సుఖంగానే ఫీల్ అవుతారు. ఈవెన్ ప్రతి దాంట్లో మీ ప్రెజెన్స్‌ని కోరుకుంటారు. మిమ్మల్ని చూస్తూనే వాళ్ళ లైఫ్ గడపాలనుకుంటారు. మీతో ఏది మాట్లాడుతున్నారో అదే నిజం అని చెప్తారు. అట్లాంటి పర్సన్స్, అట్లాంటి రియలైజేషన్స్ జరుగుతాయి. మీ లైఫ్‌లో అట్లాంటి మంచి చేంజ్ అనేది ఎమోషనల్ కనెక్షన్స్‌లో జరుగుతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది చూపిస్తుంది. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఎవరైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, కెరియర్ కానీ, ఆహ్, హెల్త్ పరంగా, బిజినెస్ పరంగా ఇట్లాంటివి మాట్లాడుకుంటే మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో, దానికి తగ్గట్టుగా ఇప్పటివరకు నాకు సరైన బిజినెస్ అనుకుందాం. సరైన సక్సెస్ రాలేదు. నేను బిజినెస్‌లో చాలా ఎఫర్ట్ పెట్టాను. నా శక్తినంతా ఉపయోగించాను అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. లేదా జాబ్‌లో నేను మంచిగా నా హార్డ్ వర్క్‌నంతా ఉపయోగించాను. కానీ నాకు మంచి క్రెడిట్స్ రాలేదు. నేను కోరుకున్నంత నాకు గుర్తింపు అనేది పొందలేదు అన్నట్టు మీరు ఆలోచిస్తారు. లేదు హెల్త్ పరంగా నేను బాగా హెల్త్ కోసం నేను అన్ని చేంజెస్ జరగాలని నేను చాలా చేశాను.
కానీ ఇంకా నాకు అలాంటి చేంజ్ రాలేదు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో, లేదా నేను ఏంటి నా డబ్బులకు రిటర్న్ తీసుకోవడానికి ఎవరికైనా అప్పులు ఇచ్చేసి, లేకపోతే ఎవరిదైనా మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఇరుక్కుపోయి ఇట్లాంటివి ఉంటే, నాకు మనీ రావడానికి నేను చాలా ట్రై చేశాను కానీ రాలేదు అని ఎవరైతే పెయిన్ ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తిరుగుతది. అంటే ఎట్లా ఉంటుంది? మీ హార్డ్ వర్క్‌కి తగ్గట్టు ఎవరైతే బిజినెస్‌లో హార్డ్ వర్క్ చేసి డబ్బులు లేవనుకుంటున్నారో, బిజినెస్ సక్సెస్ లేదనుకుంటున్నారో, కెరియర్‌లో సక్సెస్ లేదనుకుంటున్నారో, మంచి జాబ్‌లో గుర్తింపు లేదనుకుంటున్నారో, హెల్త్‌లో గుర్తింపు లేదనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం చూపిస్తుందంటే, మీరు ఏదైతే బాధపడ్డారో, మీరు ఏదైతే పెయిన్ ఫీల్ అయ్యారో, మీరు ఏదైతే హార్డ్ వర్క్ మీ మీ యొక్క కంట్రోల్‌కి మించి మీరు హార్డ్ వర్క్ చేశారో, మీ మీ ఆహ్, ఎఫిషియన్సీని అంతని కూడా యూనివర్స్ గుర్తించింది. సో, గుర్తించి మీరొక ఏదైతే కర్మ ఉందో దానిని మంచిగా తిప్పబోతుంది. మీరు ఇక మీదట అనుకున్నవన్నీ సాధిస్తారు. మీరు ప్రతీదీ పట్టుకున్నదంతా కూడా హ్యాపీనెస్‌గా ముందుకు వెళ్తుంది. హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీ లైఫ్‌లోకి రాబోతున్నాయి. మీరు కోరుకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, పేరు కానీ, గుర్తింపు కానీ, మీరు కోరుకున్న అమౌంట్స్ కానీ మీ చేతిలో పడతాయి అనేది విల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద్వారా మీకు డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ అందిస్తుంది గైస్. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చక్కటి అసలు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే అసలు చక్కటి మెసేజెస్‌లు అసలు ఎలా జరుగుతుంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ టూ రిస్కీ అండ్ స్ట్రెంగ్త్ వావ్! టూ రిస్కీ అండ్ స్ట్రెంగ్త్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. కనిపిస్తుందా? ఎలా ఉందంటే టూ రిస్కీ అండ్ స్ట్రెంగ్త్. అసల మీకు ఇవన్నీ జరుగుతున్న సిట్యుయేషన్స్‌లోనంట మీ స్ట్రెంగ్త్ అనేది డబల్ అవుతుందంట. టూ రిస్కీ. ఎంత రిస్క్ పనైనా కూడా మేము చేస్తాము. ఎంత రిస్కీ అయినా మేము దాన్ని స్ట్రెంగ్త్‌తో మేము ముందుకు వెళ్తాము. దాన్ని అంటే రిస్క్ చేస్తే లైఫ్‌లో ఏదో ఉంటుంది అని ఏదో యాడ్ వచ్చేది. అట్లా మీరు రిస్క్ చేసైనా సరే మీరు అనుకున్న సక్సెస్ మీరు ఇంకా హ్యాపీనెస్‌ని మీరు పొందాలి అన్నట్లు అంత స్ట్రెంగ్త్ అయితే మీలో ఉంటుంది అనేది డివైన్ మెసేజెస్ ఇస్తుంది. ఎట్లా అనిపిస్తుందంటేనంట ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుంటే మీ పార్ట్నర్ రియలైజ్ అవుతారు. మీ మీ లేదా కొత్త పార్ట్నర్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. లేదా ఈ సింగిల్‌గా ఉన్నవారికి మీకు నచ్చిన వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు. ఇట్లాంటివి చెప్పాం కదా! పార్ట్నర్ కూడా మీ ప్రెజెన్స్‌ని కోరుకుంటారు. మీ హ్యాపీనెస్సే వాళ్ళ హ్యాపీనెస్ అనిపిస్తుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నీ వాళ్ళకి అదే కావాలనిపిస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇవ్వడం జరుగుతుంది అని మనం అనుకున్నాం. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీరు చూసినప్పుడంట, మీలో ఒక స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుందంట. అంటే, మనకు నచ్చిన వ్యక్తులు మన కోసం ఏదైనా చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఇంకా మనం స్ట్రాంగ్ అనిపిస్తుంది. అదే మనల్ని తిడుతూ ఉన్నా, లేకపోతే మనల్ని తక్కువ చేసేస్తున్నా, మనలో మనం స్ట్రాంగ్ అయినా కూడా వీక్ అయిపోతాం. సో, ఇక్కడ అట్లా కాదు. మీ పర్సన్స్ మిమ్మల్ని ఎప్పుడైతే పొగుడుతున్నారో, ఎప్పుడైతే మీరే కావాలని కోరుకుంటున్నారో, మీలో స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువవుతుందంట. సో, అట్లా ఎక్కువైనప్పుడు ఎట్లా ఉంటుందంటే, టూ రిస్కీ. ఏ రిస్క్ అయినా కూడా ఎంత ఆ రిలేషన్‌షిప్ గురించి, వాటి గురించి ఎంత ముందుకైనా నేను వెళ్ళగలుగుతాను. వీళ్ళ కోసం నేను ఏదైనా చేయగలుగుతాను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. అంత స్ట్రెంతీ ఆహ్, మైండ్‌సెట్‌తో ఉంటారు. అంత వాళ్ళ కోసం మీరు అనుకున్న పర్సన్స్ మిమ్మల్ని అంత అభిమానించే, అంత ప్రేమించే పర్సన్స్ దొరుకుతున్నారు అని మీరు వాళ్ళ కోసం ఏదైనా చేయటానికి కూడా రెడీ అయిన మైండ్ సెట్ మీలో డెవలప్ అవుతుందట. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరు రిస్కీ మూమెంట్స్ అయినా కూడా మేము స్ట్రెంతీగా వాటిని ముందుకు తీసుకెళ్తాం. మేము ఏదైనా కూడా చేస్తాం అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందండి. అది హెల్త్ పరంగా, కెరియర్ పరంగా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా, బిజినెస్ పరంగా ఇట్లా వీటిలో వేరియస్ రీజన్స్‌లో చూసినా కూడా వాటిలో గూడా మీరేంటంటే ఆల్రెడీ మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎప్పుడైతే వచ్చిందో మీలో ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని చూస్తారంట. ఆ సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని చూసినప్పుడు మీకెట్లా అనిపిస్తుందంటే స్ట్రాంగ్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. సో, స్ట్రాంగ్ ఎనర్జీస్‌తో మీరు ఎంత రిస్క్ అయినా చేస్తాను. నేను ముందుకెళ్ళటానికి, నేను ఇంకా మంచి పొజిషన్ కోసం నేను వెళ్ళటానికి నేను ఎట్లాంటి డెసిషన్స్ అయినా మంచిగా తీసుకుంటాను. నాకంత మంచి స్ట్రెంత్ ఉంది. అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. మంచి జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. లేకపోతే నేను అనుకున్న ఎంఎన్‌సి కంపెనీలో మంచి జాబ్ కొట్టాలి. లేకపోతే నా సాలరీ ఇంక్రీజ్ అవ్వాలి. లేకపోతే నేను అనుకున్నట్లు నా బిజినెస్‌ని ఇంకా మంచిగా డెవలప్ చేయాలి. మొత్తం ఓవరాల్‌గా ఇంత టర్నోవర్ పెంచుకోవాలి. లేదా నా ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో వాటిని నేను ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆలోచనలతో అంటే 20 డెసిషన్స్‌తో వాటి మధ్యలో ఏమైనా రిస్కీస్ అయినా కూడా మేము వాటిని తట్టుకోగలుగుతాము అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. అంత స్ట్రాంగ్ ఎనర్జీస్‌తో. అదే విధంగా హెల్త్ పరంగా కూడా. హెల్త్ పరంగా కూడా స్ట్రెంత్ తీసుకుంటారు. తీసుకొని స్ట్రెంతీగా
ఈసారి ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా గూడా నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. తట్టుకోగలుగుతాను. నా హెల్త్‌కొచ్చిన ఇబ్బందేమీ లేదు. అన్నట్లు మీ ఆలోచనైతే ఉంటుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇచ్చింది. సో, చూసారు కదా! అసలెంత చక్కటి మెసేజెస్ అన్నిటిని పంపిస్తుందో. చూసే వ్యూవర్స్‌లో ఇలా ఎవరో కనెక్ట్ అవుతున్నారు. మీరందరూ కూడా నాకు కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అందరూ కూడా నాకు చక్కగా రీడింగ్ కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అట్లా చెప్తేనే నాకు కూడా తెలుస్తుంది మీకు రీడింగ్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది. సో, అందరికీ కూడా థాంక్ యూ సో మచ్ అండి. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏదైతే చెప్తున్నారో అది మీకు కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయినప్పుడు మీ లైఫ్‌లో చేంజ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని మీరు గమనించుకున్నా, గమనించుకోకపోయినా ఇదనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసారా? 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అండ్ వాల్యుబుల్ ఎలా ఉంటుందంటే, 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ మీరు పాస్ట్‌లో ఏదైతే పెయిన్స్ గానీ, ఏదైతే అంటే రిలేషన్‌షిప్‌లో మాట్లాడుకుందాం. రిలేషన్‌షిప్‌లో పాస్ట్‌లో ఏదైతే పెయిన్ ఫీల్ అయ్యారో అంటే, మీ పార్ట్నర్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మిమ్మల్ని బాధ పెట్టడం, లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, లేకపోతే ఈ ఈ ఇవి కొన్ని. అంటే ఇవైతే ఎట్లా ఉంటుందంటే, ఒక అన్‌హ్యాపీ థింగ్స్ మీ మీ లైఫ్‌లో. అది కాకుండా అవి కూడా మీకు లేట్ నైట్స్ ఎప్పుడంటే మీరు పడుకునే టైంలో ఇవన్నీ మీకు గుర్తొస్తూ ఉంటాయంట. నెక్స్ట్ వాల్యుబుల్ నేను మంచి పర్సన్‌ని పొందాను అన్న ఒక హ్యాపీనెస్ కూడా మీలో ఉంటుందంట. సో, ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఇదే కాకుండా మీ పర్సన్‌కి మీకు మధ్య ఏదైనా హ్యాపీ మూమెంట్స్ ఉన్నా, ఏమైనా మీరు ఇంకా మర్చిపోలేని సిట్యుయేషన్స్ ఉన్నా, ఏదైనా మీరు కోరుకున్న సిట్యుయేషన్స్ ఉన్నా, వాటిని కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారట. అట్లాంటి సిట్యుయేషన్స్ కూడా మీరు ఆహ్, పొందుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, వాల్యుబుల్ థింగ్స్ ఇవన్నీ కూడా మీకెట్లా అనిపిస్తాయంటే, చాలా చాలా మోస్ట్ వాల్యుబుల్ మెమరీస్ అంట. అంటే మీరు కోరుకుంటున్నారు. అది పాస్ట్‌లో జరిగింది. అది ఏంటంటే, అది నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా వాటన్నిటిని కూడా ఎప్పుడు బెడ్ టైమ్ ఏదైతే ఉంటుందో, పడుకునే టైం ఏదైతే ఉంటుందో, టైంలో మీరు ఒక స్ట్రక్ ఎనర్జీలో అంటే, అక్కడ ఒక స్ట్రక్ అయ్యి ఉంటారు. ఆ ఫీలింగ్స్‌కి కానీ, ఆ మూమెంట్స్‌కి కానీ స్ట్రక్ అయ్యి ఉంటారు. సో, మీలాగే మీ పార్ట్నర్ కూడా వాటన్నిటిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లానే వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఉంటాయంట. సో, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, నేచర్ నుంచి మీరు ఇవన్నీ కూడా వాల్యుబుల్ మెమోరీస్ అని చెప్పి మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారంట. అది సాడ్ థింగ్ అయినా, బ్యాడ్ థింగ్ అయినా, అది గుడ్ థింగ్ అయినా, ఏదైనా ఏ మెమరీనైనా. ఎందుకంటే ఆహ్, కొన్ని కష్టం వలన కొంత మెచ్యూరిటీ వస్తుందంట మీలో. కొన్ని సుఖాల వలన ఇప్పుడు హ్యాపీనెస్‌ని పొందుతారంట. సో, అందువలన మీకెట్లా ఉంటుందంటే నేచర్‌తో మీరెలా కనెక్ట్ అవుతారంటే, యూనివర్స్‌తో మీరెలా కనెక్ట్ అవుతారంటే, ఇవన్నీ ఇచ్చిన యూనివర్స్ మాకు ఎలా అంటే వాల్యుబుల్ థింగ్స్ మాకన్నీ ప్రొవైడ్ చేసింది. సో, మేము హ్యాపీగా ఉన్నాం. ఇవన్నీ ఆలోచించుకుంటూ మీరు రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారంట మీ లైఫ్‌లో. ఇట్లాంటి చేంజెస్, ఇట్లాంటి మూమెంట్స్ అన్నీ జరగబోతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, మీకు కనెక్ట్ అయితే గనక ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి. చక్కగా షేర్ చేయండి. రీడింగ్ ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మనకి కూడా ఒక మంచి జరుగుతుంది. ఏంటంటే ఎదుటి వాళ్ళకి మనం ఏ రకంగా హెల్ప్ చేయలేకపోయినా ఒకలాంటి వాళ్ళలో ఒక స్ట్రెంగ్త్ మనం ఇంత మంచి రీడింగ్ వచ్చింది. మీకు కూడా మీ లైఫ్‌లో ఇంత ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినా ఆ బ్లెస్సింగ్స్ మనకి కూడా వస్తాయి యూనివర్స్ నుంచి. సో, అదన్నమాట మెయిన్ ఇంటెన్షన్. మీరు అది కూడా గుర్తించండి. సో, ఇట్లాంటి మూమెంట్స్ అన్నిటిని కూడా మీరు క్యాచ్ చేయగలుగుతారట. చక్కగా ఎమోషనల్‌గా అవన్నిటిని కూడా ఆ ఫీలింగ్స్ అన్నిటిని కూడా క్యాచ్ చేసి వాటన్నిటిని కూడా హోల్డ్ చేసుకుంటారంట. లేట్ నైట్స్ ఎప్పుడైతే మీరు బెడ్ ఎక్కుతారో ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయంట. అవి మంచివి, చెడ్డవి ఏమైనా సరే మెమరబుల్ థింగ్స్ వాటన్నిటిని కూడా వాల్యుబుల్ థింగ్స్ అని మీరు అనుకుంటారు అనేది ఇక్కడ మెసేజ్. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ వస్తాయి. అదే కెరియర్‌లో కానీ, బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, హెల్త్ రిలేటెడ్‌గా కానీ, జాబ్ ఇంకా ఫైనాన్షియల్ మేటర్స్ మీ డబ్బుల విషయంలో కానీ, ఇట్లాంటి విషయాలలో కూడా మీరు ఇక్కడ చూసేది మీరే. మీరు మాత్రమే మీ ఎనర్జీసే కనెక్ట్ అవుతాయి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి. సో, మీరు ఎప్పుడైతే మీ బెడ్ మీదకి వెళ్తారో, ఎప్పుడైతే రాత్రి పడుకోవడానికి మీరు వెళ్తారో, ఈ మెమోరీస్ అన్నీ కూడా మీకొస్తూ ఉంటాయంట. అరే! అలా టైంలో అలా జరిగింది. ఇలాంటి టైంలో నేనింత కష్టపడ్డాను. ఇలాంటి టైంలో నేను నా బిజినెస్ డెవలప్ చేయడం కోసం ఇంత కష్టపడ్డాను. లేకపోతే ఇలాంటి టైంలో నా హెల్త్ పరంగా నేనింత కష్టపడ్డాను. లేకపోతే ఇలా నా హెల్త్ రికవరీ అయ్యింది. లేకపోతే నా బిజినెస్‌ని ఇలా డెవలప్ చేసుకున్నాను. నా జాబ్ కోసం నేనంత కష్టపడ్డాను. జాబ్‌ని ఇలా సాధించాను. నాకిలా మంచి జరిగింది. లేకపోతే అప్పుడు నన్నందరూ ఇలా అవమానించారు.
ఇట్లాంటివి అన్నీ కూడా మంచి, చెడు 2 కూడా మింగిల్ అయిపోయి మీకు అవి ఆలోచనల కింద వస్తాయంట. సో, నా డబ్బులిలా కొంతమంది లాక్కున్నారు. మళ్ళీ నేనిలా వాటిని రికవరీ చేసుకున్నాను. మంచి మాటలకి మోసపోయాను. అరే! ఇట్లా జరిగింది. అయినా సరే నాకు యూనివర్స్ ఫేవర్ చేసింది అన్నట్టు ఎలా ఉంటారంటే, అవన్నీ కూడా వాల్యుబుల్ ఇన్సిడెంట్స్ అంట మీ లైఫ్‌లో. అట్లా మీరు ఫీల్ అవుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, చూసారు కదా! మీ లైఫ్‌లో మంచి మంచి చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఎవ్వరు కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, ఇట్లాంటివి ఏవైతే వస్తున్నాయో, అట్లాంటివొచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. అంతేకానీ నాకింకా ఏదో బాధ ఉంది, నాకింకా ఏదో ఉంది, ఇట్లాంటివసలు వదిలేయండి అనే యూనివర్స్ అదే చెప్తుంది. బాధ గుర్తొస్తుంది, సంతోషం గుర్తొస్తుంది. రెండిటిని కూడా మీరిప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతారు. అన్నీ వాల్యుబుల్ గానే ఫీల్ అవుతారు. ఎందుకంటే పెయిన్‌లో నుంచి అసలు మీరేంటి అనేది మీకు బయటకి తెలుస్తుంది. మిమ్మల్ని మీరు స్ట్రెంతీగా తయారు చేసుకోగలుగుతారు. పెయిన్ లేనప్పుడు క్యాజువల్‌గా ఎళ్ళిపోతుంది లైఫు. ఎలాంటి బాధలు రాలేనప్పుడు మన లైఫ్ నార్మల్‌గా వెళ్తుంది. అదే ఒక బాధొస్తే, ఒక కష్టమొస్తే దాన్నెలా బయటపడాలి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచన మీలో పెరుగుతుంది. అప్పుడే కదా మీలో స్ట్రెంత్ ఏముందో అది బయటకొస్తుంది. అంతే కదా! అప్పుడే మీరు షైన్ అవుతారు. ఆ బాధ నుంచి, ఆ పెయిన్ నుంచి బయటపడాలని మీరు ఇంకా ఆలోచించడం మొదలుపెడతారు. ఇంకా డిఫరెంట్ వేస్‌లో మీరు మీ ఆలోచనలు పెరుగుతాయి. అప్పటి వరకు మైల్డ్‌గా ఉన్న మీ బ్రెయిను ఒక కంప్యూటర్‌లా పనిచేస్తది. నేను బయటికి రావాలి, నేనెట్లా దీని నుంచి సర్వైవ్ అవ్వాలి, ఈ ప్రాబ్లమ్ నాకొస్తుంది, దీని నుంచి నేను సాల్వేషన్స్ ఎలా కనుక్కోవాలి. అప్పుడు మీరు ఒక కంప్యూటర్‌లా వర్క్ చేస్తారు. అంటే మీ బ్రెయిన్ కరెక్ట్‌గా వర్క్ చేస్తుందని. ఇంకా నెక్స్ట్ సొల్యూషన్స్ కోసం వెతుకుతా ఉంటారు. అంటే ఒక దగ్గరే కూర్చోరు. కూర్చొని చోట నుంచి కదులుతా ఉంటారు. అంటే ఆటోమేటిక్‌గా మీలో ఒక ఇంటెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా చేంజెస్ మీ మంచికి జరుగుతున్నాయి అనేది మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించండి. సో, నెక్స్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మిక్స్డ్ సింగిల్స్. ఎట్లా ఉంటుందంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మనీ రిలేటెడ్‌గా మీరు చక్కగా ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ చేతిలో ఉంటాయంట. ఒక క్వీన్ ఎట్లా అయితే ఉంటుందో, పెంటికల్స్ ఎనర్జీ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా అంటే ఉంటుందో, అట్లా ఉంటారు మీరు. అది మనము ఇప్పుడు రిలేషన్‌షిప్ వైస్ మాట్లాడుకుంటే, రిలేషన్‌షిప్‌లో మీకు అట్లాంటి పొజిషన్ అనేది వస్తుంది. అంటే మీరు కూర్చున్న దగ్గరే మీరు స్టేబుల్‌గా, మీరు మంచిగా, మీ ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు హోల్డ్ చేసి పట్టుకోగలుగుతారు. మిక్స్డ్ సింగిల్స్ ఎలా అంటే ఎవరైతే పర్సన్స్‌తో మీరు మీ లైఫ్‌లోకి వచ్చారో మీ పార్ట్నర్ అని చెప్పి, ఎవరైతే పాస్ట్ రిలేషన్స్‌లో మిమ్మల్ని బ్రేక్ చేసి వెళ్లారో, ఎవరైతే పాస్ట్ నుంచి మళ్ళీ రియలైజ్ అయ్యి మీ లైఫ్‌లోకి వచ్చారో, ఎవరైతే కొత్తగా మీ మ్యారేజ్ ప్రపోజల్స్‌తో గాని ఇట్లాంటివి మీ లైఫ్‌లోకి వచ్చారో, అవన్నీ కూడా మీరు ఎట్లా ఉంటారంటే ఏ సిట్యుయేషన్స్‌లో మీరున్నా అంటే అందరిది ఇక్కడ ఒకే సిట్యుయేషన్ కాదు కదండీ! ఒకరిది ఒకలా ఉంటుంది. ఇంకొకరిది ఇంకొకలా ఉంటుంది. సో, ఏ సిట్యుయేషన్స్‌లో మీరున్నా కూడా మీరు ఎప్పుడు గూడా మిమ్మల్ని మీరు మర్చిపోరు. మిక్స్‌డ్‌గా ఉన్నా, సింగిల్‌గా ఉన్నా మీరు మీ ఆలోచనలతోనే మీరు ఉంటారు. అంటే నేనేం చెయ్యాలి? నేను ఏ స్టెప్ తీసుకోవాలి? నేనసలు ఎట్లా ఫర్దర్ డెసిషన్స్ ఏ విధంగా ఉండాలి? నా మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉంటుంది? నేను నా పార్ట్నర్‌తో, నా సోల్‌మేట్‌తో ఎలా హ్యాపీగా ఉండాలి? ఇట్లాంటి డెసిషన్స్ అన్నీ గూడా మీలో ఉంటాయంట. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి నిర్ణయాన్ని కూడా ఒక చక్కగా ఎలా అంటే ఆహ్, ఆలోచించి తీసుకోగలుగుతారట. ఏ దాంట్లోనూ కూడా రాంగ్ స్టెప్స్ ఎయడం కానీ, ఏ దాంట్లో కూడా ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచించడం కానీ, ఇట్లాంటివేమి చెయ్యరు. ఓకే. మీ పార్ట్నర్ ఏదైనా చెప్పినప్పుడు, సరే ఓకే. ఇలా ఆలోచించి నేను మాట్లాడతాను. ఇట్లా చేద్దాము అని మీరు డెసిషన్స్ ఇస్తారట. అట్లనే వాళ్ళు కూడా మీకేదిష్టమో, మీకేది నచ్చుతుందో మిమ్మల్ని చూసి ఇట్లాంటివి చెప్పాలి అనుకుంటారట. ఇంకా మ్యారేజ్ అవ్వకుండా జస్ట్ మీరు రిలేషన్‌షిప్‌లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకెట్లా ఉంటుందంటే మీ పార్ట్నరు ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారంట. ఏదైతే అంటే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మీరు లేరనుకోండి పక్కన, వాళ్ళకి మీరే గుర్తొస్తుంటారు. మీరు అనే మాటలే గుర్తొస్తుంటాయి. మీరు చెప్పే పనులు గుర్తొస్తుంటాయి. లేకపోతే మీతో ఉన్న ఆ మూమెంట్స్‌ని గుర్తు చేసుకుంటుంటారు. ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి అనేది కూడా యూనివర్స్ మెసేజ్ రూపంలో ఇస్తుంది. సో, అట్లా రిలేషన్‌షిప్‌లో ఆ విధంగా ఉంటారు. కానీ మీరు మాత్రం స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉంటారు. ఏదైతే ఉందో దాన్ని స్టేబుల్‌గా అన్నమాట. ఎట్లాంటి తొణకకుండా, బెనకకుండా మీ యొక్క డిగ్నిటీ తగ్గకుండా మెచ్యూర్డ్ క్యారెక్టర్ లాగా మీరు బిహేవ్ చేస్తారు అనేది యూనివర్స్ ఇస్తుంది మెసేజెస్. సో, ఆ విధంగా రిలేషన్‌షిప్ వైస్ అయితే అట్లా ఉంటుందంట. అదే కెరియరు, బిజినెసు ఇంకా హెల్త్ అండ్ మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇట్లాంటి వాటిలో చూసుకున్నట్లయితే మీరు కోరుకున్న జాబ్‌ని పొంది మీరు ఒక స్టేటస్‌ని మెయింటైన్ చేస్తారు. ఒక ఇమ్మెచ్యూర్డ్ క్యారెక్టర్‌లా కాకుండా అంటే
వీళ్ళు పిలిస్తే వీళ్ళతోని, వాళ్ళు పిలిస్తే వాళ్ళతోని, లేకపోతే ఎవరేం చెప్తే వాళ్ళన్నిట్లికి తల ఊపి, లేకపోతే ఎవరైనా ఏదైనా అంటుంటే దానన్నిటికి బాధపడిపోతూ ఇట్లా కాకుండా అందరితో కలుస్తా ఉంటారు. మళ్ళీ మీ మీ యొక్క యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటినే అమలుపరుచుకుంటూ వెళ్తారట. ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ లాగా. అది బిజినెస్ అయినా, జాబ్ అయినా, మీ ఫైనాన్షియల్ మీ డబ్బుల విషయంలోనైనా, మీ హెల్త్ విషయంలోనైనా ఇట్లానే మీ యొక్క స్టేబిలిటీ అనేది అలా ఆ విధంగా ఉంటుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, చూసారు కదా! మీకు ఎంత మంచి మెసేజెస్ మీ క్యారెక్టర్ ఎంత బాగా మంచిగా ముందుకెళ్తుంది, ఎంత బాగా డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, ఇక్కడ చెప్పామా చూసారా? రియూనియన్స్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ఇన్‌సెక్యూరిటీస్ ఏవైతే రిలేషన్‌షిప్‌లో మాట్లాడుకున్నట్లయితే ఏదైతే పాత ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయో వాటన్నిటి నుంచి మీకు ఒక వెసులుబాటనేది దొరుకుతుంది. మీరు ఇన్‌సెక్యూర్డ్ ఏదైతే రిలేషన్‌షిప్ అనుకుంటున్నారో అది ఎండ్ అయిపోయి మీ పార్ట్నరు, మీ సోల్‌మేట్ మిమ్మల్ని ఇష్టపడే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఫీలింగ్స్ మీతో చెప్పడం, మీ దగ్గరికి రావటం, మీతో వాళ్ళు మ్యూచువల్‌గా ఒక అండర్‌స్టాండింగ్ రావడం. అది మీ పాస్ట్ రిలేషన్‌షిప్‌తో అలా మీకు నచ్చిన వ్యక్తులైనా అయ్యుండొచ్చు. లేదా కొత్తగా మిమ్మల్ని చూస్తూ మీతో ఉండాలి అని కోరుకుంటున్న పర్సన్స్ అయినా అయ్యుండొచ్చు. నేను ముందే చెప్పాను. అందరికీ ఒకే రీజన్ ఉండదు. అందరికీ ఒకే స్ట్రాటజీ ఉండదు అని. సో, ఒకే సినారియోలో ఎవరు ఉండరు. అందరు డిఫరెంట్‌గా ఉంటారు. సో, అందరికి ఒకే ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లమ్. సో, అట్లా మీ మీ లేదు మిమ్మల్ని సింగిల్‌గా ఉన్నారు. మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, మీ మీ లైఫ్‌లోకి ఎవరైనా వస్తే బాగుంటున్నారు అనుకుంటున్నారో, అట్లాంటి ఒక చక్కటి ఎలిజిబుల్ పర్సన్ మీకేదైతే ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేసి రిలేషన్‌షిప్‌లో మేమింతవరకు ఇంత పెయిన్ ఫీల్ అయ్యాం. మేమింతవరకు ఇట్లాంటి మోసపోయాం. మేమింతవరకు సింగిల్‌గానే ఉండిపోయాం. మాకు రిలేషన్‌షిప్ అంటేనే తెలీదు అని ఎవరైతే ఇట్లాంటి వేరియస్ రిలేషన్‌షిప్‌లో ఏదైనా సరే మీకు ఇన్‌సెక్యూరిటీస్ ఉంటే అవన్నీ బ్రేక్ అయ్యేలాగా యూనివర్స్ ఏం చేస్తుంది? మీ సోల్‌మేట్‌ని మీ దగ్గరికి చేరుస్తుందంట. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీకు చక్కగా రీయూనియన్స్ జరుగుతాయంటే ఇక్కడ పాస్ట్ యూ విడిపోయిన వాళ్ళే మళ్ళీ తిరిగి కలుస్తారు అని అన్ని వేళలా చెప్పలేమండి. పాస్టే విడిపోయిన వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ మీ ఫస్ట్ చెప్పాను జస్టిస్ వచ్చినప్పుడే. మీ జస్టిస్ మీది మాత్రమే. అంటే మీ ఇంటెన్షన్‌లో మీకు కావాలనుకున్న పర్సన్, మీరు కోరుకున్న పర్సనే మీ లైఫ్‌లోకొస్తారు. అది పాస్ట్‌లో ఉన్న పర్సనా? లేకపోతే ప్రెజెంట్‌లో వేరే పర్సనా? అనేది మీకే తెలుస్తుంది. సో, అట్లా ఎవరైతే మీ ఇన్‌సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రేక్ అయ్యేలాగా మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం, వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఎఫెక్షన్‌ని చెప్పడం, అదంతా మీకు హ్యాపీగా అనిపించడం, ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీ లైఫ్‌లో జరుగుతాయి. సో, అట్లాంటి చేంజెస్ అన్నిటిని కూడా మీరు చూడగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందిస్తుంది. నెక్స్ట్ మనం ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆహ్, లేదా జాబ్ రిలేటెడ్ లేదా బిజినెస్ రిలేటెడ్ ఇట్లా ఏదైతే బిజినెస్ పరంగా ఏదైతే అనుకుంటున్నామో వాటిలో ఎట్లా ఉంటుందంటే, మీకు వాటిలో ఇప్పుడు నా హెల్త్ మళ్ళీ ఏమైనా అవుతుందా? మళ్ళీ ఏమైనా స్ట్రెంత్ ఉంటుంది. కానీ ఇన్‌సెక్యూరిటీస్ ఏదైతే ఉంటుందో ఏదైనా జరుగుతుంది. ఇట్లాంటి ఇన్‌సెక్యూరిటీస్ అన్నీ పోతాయట. ఏదైతే మీరు నా జాబ్ కరెక్ట్‌గా ఉంటుందా లేదా? నా నా బిజినెస్ కరెక్ట్‌గా జరుగుతుందా లేదా? నా డబ్బులు మళ్ళీ కరెక్ట్‌గా నా దగ్గర దాచిపెట్టుకోగలుగుతానా లేదా? ఇట్లాంటి ఇన్‌సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రేక్ అయ్యి, మీరేదైతే హ్యాపీ మూమెంట్స్‌ని కోరుకుంటున్నారో అట్లాంటి హ్యాపీ మూమెంట్స్‌ని, అట్లాంటి అప్రిషియేషన్‌ని, అట్లాంటి గుర్తింపుని ఈ బిజినెస్ డెవలప్‌మెంట్‌ని, మీ జాబ్ డెవలప్‌మెంట్‌ని, మీ ఫైనాన్షియల్ మేటర్స్ డెవలప్‌మెంట్‌ని, మీ హెల్త్ డెవలప్‌మెంట్‌ని అన్నిటిని కూడా మీకు యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. చక్కగా అవన్నీ కూడా డెవలప్ అవుతాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. సో, చూసారు కదా! రీడింగ్ అయితే ఎంత చక్కగా అబ్సల్యూట్‌లీగా చాలా చాలా బాగా వచ్చింది. న్యూ ఇయర్‌లో అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మంచి చేంజెస్ అనేవి జరుగుతాయి. రీడింగ్ అయితే అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఓ విషయంలో ఎవరైనా పాపం బాధపడుతూ ఏదైనా మాకేమి జరగట్లేదు అనుకున్న వాళ్ళకి జస్ట్ చిన్న హోప్ ఇచ్చినా కూడా వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. మనం ఏం పెద్ద గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు. న్యూ ఇయర్ రోజున జస్ట్ ఈ రీడింగ్‌ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ లైఫ్‌లో ఏదైనా చేంజ్ జరుగుతుంది. మంచి జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నా కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అందరికీ కూడా దొరుకుతాయి. సో, నేను అందుకే పదే పదే సార్లు చెప్తున్నాను అందరికీ కూడా రీడింగ్స్‌ని ఫార్వర్డ్ చేయండి అని. సో, రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్‌లో తెలియచేయండి గైస్. సో, ఇప్పుడైతే మనం మీ సెల్ఫ్ కేర్ గురించి చూద్దాం. యూనివర్స్ మీ సెల్ఫ్ కేర్ గురించి ఏం ఏం డెసిషన్స్ చెప్తుంది? అసలు ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది చూద్దాం.
ఐఎమ్ సరౌండెడ్ బై లవ్ అండ్ సపోర్ట్. బాబోయ్! మీరు ఎవరో గాని లవ్వు, లవ్వు, లవ్వు అంటే అందరిని ప్రేమించి, అందరిని అఫెక్షన్‌తో అంటే చక్కటి కనెక్షన్స్‌తో ఉండాలని కోరుకుంటున్నారు. ఐ చూసెస్ టు సీ మై త్రూ ఇయర్స్ ఆఫ్ గైడెన్స్, గ్రాటిట్యూడ్. మీరు ఏదైతే మీ సరౌండింగ్స్‌లో ఏదైతే మీరు ఉన్నారో వాటిలో మీరెప్పుడు కూడా లవ్‌ని, ఎఫెక్షన్‌ని, సపోర్ట్‌ని కోరుకుంటారట. ఇంకొకటేంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటినన్నిటిని పొందినప్పుడు మీరు ప్రతి విషయానికి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారట. అంటే కృతజ్ఞతతో కూడిన మనస్తత్వం మీది. దేన్ని కూడా జరిగిపోయిందిలే అంతా నా లక్కే ఇట్లా అనుకోరంట. ప్రతి దానికి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారంట. ప్రతి దాని సక్సెస్‌ని కూడా చూడగలుగుతారు. సక్సెస్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుతారట. సో, ఐ యామ్ ఏ వారియర్. బ్రేవ్ అండ్ రిసైలెంట్ ఫేసెస్ ఆఫ్ ఛాలెంజెస్. మీ లైఫ్‌లో ఏది జరుగుతున్నా కూడా మీరొక వారియర్ లాగా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా చేంజెస్ అంటే ఏ చేంజ్ జరుగుతున్నా కూడా ఒక వారియర్ లాగా ముందుకు వెళ్ళగలిగిన అది కూడా సైలెంట్. ఎట్లాంటి అంటే హడావిడులు చేసుకోకుండా చక్కగా మీరు ఒక ఆహ్, కేపబుల్ పర్సన్ లాగా ప్రతి ఛాలెంజ్‌ని ఎదుర్కోవడానికి ఒక వారియర్ అంటే ఒక సైనికుడు. సైనికుల్లాగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారంట. అట్లాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ స్ట్రెంత్ కార్డ్ వచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి కదండీ! చూసేవాళ్ళు ఎంత ఎఫెక్టివ్‌గా ఉన్నారు. స్వెంబీగా అంత స్ట్రెంత్ చూపిస్తుందంటే ఖచ్చితంగా వారియర్సే. వారియర్స్ అంటే, అంటే అందరికీ అర్థం అవ్వకపోతే సైనికులు. యుద్ధంలో సైనికులు ఎలా ఉంటారో అంత స్ట్రాంగ్‌గా అట్లాంటి మైండ్ సెట్‌తో మీరు ఉంటారట. అట్లాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో మంచిగా జరుగుతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందిస్తుంది. సో, చూసారు కదా! అసలు ఆ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. సో, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, రీడింగ్ అయితే అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.